హాయ్ అండి. వెల్కమ్ టు ఉమాస్ కిచెన్. ఈరోజు ఎర్ర తోటకూరతో కొంచెం డిఫరెంట్‌గా ఇంకా పిల్లలకి హెల్తీగా ఫ్రై చేస్తా అండి. ఈ ఫ్రై చాలా బావుంటదండి. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. ఎర్ర తోటకూరలో పోషక విలువలు కొంచెం ఎక్కువుంటాయండి. అన్ని చోట్ల దొరకదు. దొరికితే మాత్రం కంపల్సరీ తీసుకోండి. అయితే ముందుగా మనం తోటకూర తీసుకుని ఆకుల వరకు ఇలా కట్ చేసుకోవాలి. కొంతమంది కాడలు కూడా ఏస్తారండి. వేసుకోవచ్చు. నేను ఆకుల వరకే తీసుకున్నా. ఇప్పుడు తోటకూరను శుభ్రంగా కడుక్కోవాలి. ఆకుకూరల్ని శుభ్రంగా 2, 3 సార్లు కడుక్కోవాలండి. ఇందులో మట్టి ఉంటుంది. కొంచెం సాల్ట్ వేసి గానీ, వెనిగర్ వేసి గానీ నీట్‌గా కడుక్కోవాలి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగిన తర్వాత బాగా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. చూడండి, కరివేపాకు కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా అండి. మామూలుగా అయితే మనం కూరలో ఆకు తీసేస్తూ ఉంటాము. ఇలా కట్ చేసుకుంటే ఆకుకూరతో పాటు కరివేపాకు కూడా ఉడికిపోతుంది. ఇంకా అలాగే తినేస్తారు పిల్లలు కూడా. అలాగే పచ్చిమిర్చి కూడా పిల్లలు తినే కారాన్ని బట్టి వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న ఆకుని బట్టి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పొట్టు తీసుకుని వీటిని కొంచెం క్రష్ చేసుకోవాలండి. మరీ పౌడర్ చేయొద్దు. మనకి తినేటప్పుడు ముక్కలు తగలాలి. ఇలా క్రష్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అవుతాయండి. పిల్లలు కూడా ఇంట్రెస్ట్‌గా తింటారండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని, స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని, అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకుని వేయించుకోవాలండి 2 నిమిషాలు. తర్వాత జీలకర్ర కూడా వేసుకుని 1 నిమిషం వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. పచ్చిమిరపకాయలు మీరు తినే కారం బట్టి వేసుకోవాలండి. పిల్లలకైతే కొంచెం చూసుకుని వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వక్కర్లేదండి. జస్ట్ మెత్తబడితే సరిపోతుంది. చూడండి, ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి. మొత్తం బాగా కలుపుకోవాలండి. కిందకి పైకి బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకుని ఆకు కొంచెం మగ్గేంత వరకు ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుతూ ఉండండి. చూడండి, తోటకూర మగ్గిపోయింది. ఇప్పుడు అందులో మీ రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేసాం కాబట్టి అందులో ఉన్న వాటర్ కూడా బయటికి వచ్చేసి తోటకూర బాగా ఫ్రై అయిపోతుందండి. చూడండి, ఆకు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అందులో మనం దంచి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. దీనికి కొలతలు ఉండదండి. పిల్లలకి చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పల్లీలు వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. 1 నిమిషం ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే అండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్తీగా ఉండే ఎర్ర తోటకూర పల్లి ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా చేసి పెడితే ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంతే అండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.